నిషి నిషి డిన్నర్ రెడీగా ఉంది, తినడానికి రండి. మేమొస్తాంలే కానీ నువ్వు వెళ్ళు. సరే త్వరగా రండి. అమ్మే, మనం మాట్లాడుకుందేమన్నా ఏనిందంటావా? వినుంటే దేని గురించి మాట్లాడుతున్నారు, డబ్బేంటి, తెలియకుండా తీసుకోవడం ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి మరి మనల్ని టార్చర్ చేసేదత్తయ్య. ఏమి అడగకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకుంది ఈనండొదిలే అమ్మే. అవునత్తయ్య, తిన్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం పదండి. ఆ, అయితే మన అనుమానమే నిజమైంది రాత్రి. అక్క రూమ్లో మనీ నిషి వాళ్లే పెట్టారు. అవును కేదార్, వీళ్ళ టెన్షన్ చూస్తుంటే దివ్యాంక ఫోన్ చేసి ఒదిన్ దగ్గర నుంచి మనీ ఎలాగైనా సరే తీసుకోమని చెప్పుంటుంది. అయితే ఈరోజు నైట్కి అక్క రూమ్లో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులున్న బ్యాగ్ని దొంగతనం చేయబోతున్నారన్నమాట. అవును. మరైతే అక్కకి ఈ విషయం చెప్పి నిషి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం దాత్రి. అప్పుడు బావకు కూడా అక్క ఏ తప్పు చేయలేదని మనమే వెళ్ళి చెప్దాం. వద్దు కేదార్, నిజం మనం చెప్తే దివ్యాంక దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అన్నయ్య ముందు ఒదిన్ని ఇంకా దోషించేస్తుంది. అయితే మరి ఎలా దాత్రి? చెప్తా పద. వదినా, సారీ జగదాత్రి, కాల్లో ఉండడం వల్ల లేట్ అయింది. పదండి డిన్నర్కి వెళ్దాం. వదినా వెళ్దాము, కానీ దానికంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ రూమ్లో డబ్బుల బ్యాగ్ పెట్టి అన్నయ్య మనసులో అనుమానాన్ని సృష్టించి మీరు విడిపోయేలా చేసింది ఆ దివ్యాంక్ వదినా. అది తెలుసు కదా జగదాత్రి, ఇలాంటి చీప్ పనులు దివ్యాంక తప్ప ఇంకెవరు చేస్తారు? దివ్యాంక నాటకాన్ని అందరి ముందు బయటపెట్టి తనే నిజాన్ని ఒప్పుకునే ప్లాన్ ఒకటి దాత్రి దగ్గరుందక్క. ఏం ప్లాన్ జగదాత్రి? అది వదినా, అప్పుడు దివ్యాంకే పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు తనే నిజాన్ని ఒప్పుకుంటుంది. కొంచెం రిస్క్తో కూడుకున్న పనే, కానీ ఆ దివ్యాంక మోసం బయటపడుతుందంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. సరే వదినా, పొద్దున్నే ప్లాన్ అమలు చేద్దాం. నైట్కి మీ రూమ్ వైపు ఎవరు రాకుండా మేం చూసుకుంటాం. సరే సరే పదండి. పదన్నక్క. ఏందమ్మే, రేత్రి ఎంత ప్రయత్నించినా కౌశికి గది పక్కకు కూడా పోలేకపోయిండామో. ఇప్పుడు దివ్యాంక ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే ఏం చేస్తావు? అది నాకు కూడా అర్థం కావడం లేదత్తయ్య. దివ్యాంక పొద్దున్న నుంచి 2 సార్లు ఫోన్ చేసింది. ఏం చెప్పాలో తెలియక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఎవరికో డబ్బులు ఇవ్వాలని చెప్పింది. డబ్బు ఇంకా మన చేతికి రాలేదంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. అమ్మి నిద్రలేచి బయటికి వస్తాది కదమ్మి, అప్పుడు నేను అమ్మిని మాటల్లో పెడతా. నువ్వు పోయి ఆ బ్యాగ్ ఎత్తుకొని వచ్చి. సరే అత్తయ్య. ప్రెషర్ పీక్స్కి వెళ్ళింది దాత్రి. అంటే దివ్యాంకకి ఫోన్ చేసే టైం వచ్చింది. పద. హలో, ఎవరు? దివ్యాంక, నేను జగదాత్రిని. నువ్వా? నాకెందుకు కాల్ చేశావు? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నువ్వు అన్నయ్యకి ఫోన్ ఇస్తావేమో అని కాల్ చేశాను. అంటే వదిన గురించి అన్నయ్యకి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. సురేష్ ఇక్కడ లేడు. అంత అర్జెంట్ విషయం ఏంటో? నీకెందుకు చెప్పాలి? అసలే అది నీకు చెప్పాల్సిన విషయం కూడా కాదు. అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నావు కదా. నేను సురేష్ని కలవడానికి వెళ్తున్నాను. తనకి విషయం చెప్దామని. సరే, వదిన రమేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని అందరి ముందు తప్పొప్పేసుకొని
అనాథ శరణాలయానికి ఆ డబ్బుల్ని డొనేట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా అన్నయ్యకి చెప్పవా? తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటుందని వదిన మీద కొంచెమైనా కోపం తగ్గుతుంది. సరే ఉంటాను, బాయ్. ఏ ఆగాగు. డబ్బుని అనాథ శరణాలయానికి డొనేట్ చేయడం ఏంటి? అవి 10 crores. అవునా? పొరపాటు చేసింది, మరి దాన్ని తప్పు అని తెలుసుకుని సరిదిద్దుకుంటుంది. ఆ అనాథ శరణాలయం మేనేజర్ కూడా వచ్చినట్టున్నారు. బాయ్. హలో జగదాత్రి, జగదాత్రి! ఛ! నా డబ్బుని కౌశికి ఎలా డొనేట్ చేస్తుంది? ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. దివ్యాంక మన మాటలు నమ్ముతుందంటావా దాత్రి? నమ్మడం ఏంటి కేదార్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి బయలుదేరుంటుంది. అయితే బావకు ఒకసారి ఫోన్ చేస్తాను. చెప్పు కేదార్. అక్క ఏ తప్పు చేయలేదు. ఇదంతా దివ్యాంక ఆడుతున్న నాటకం అని మీకు తెలియాలంటే వెంటనే ఇంటికి రండి బావా. వదిలే కేదార్. ఈ నాటకాలు, నిజాలు, అబద్ధాలు, మోసాలు వీటితో విసిగిపోయా. ఇక నా వల్ల కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పరిస్థితిలో కూడా నేను లేను. అన్నయ్య ప్లీజ్ అలా అనకండి. ఒక్కసారి ఇంటికి రండి. వదిన డబ్బులు తీసుకుంది, అమ్ముడు పోయిందని మీకు చెప్పిన ఆ దివ్యాంకని అదంతా అబద్ధం అని చెప్తుంది. నిజమేదైనా కౌశికి నేను కొన్ని రోజులు దూరంగా ఉండడమే మంచిదనిపిస్తోంది. నేను రాలేను జగదాత్రి. ఐఎమ్ సారీ. అన్నయ్య, మీరు పడిన గొడవలో అర్థం ఉంటే మీరు విడిగా ఉండడంలో అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ తప్పు మీ ఇద్దరిది కాదు. మరి ఇంకెందుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు? వదిన కూడా శిక్ష వేస్తున్నారు. ప్లీజ్ బావా, ఒక్కసారి రండి. ఈ గొడవ ఎంత అర్థం లేనిదో మీకే తెలుస్తుంది. సరే వస్తున్నా. థ్యాంక్స్ అన్నయ్య. మొత్తం సెట్ చేసేసాం కేదార్. ఇప్పుడు అబద్ధాలతో అన్నయ్య వదిన్ని దూరం చేసిన ఆ దివ్యాంకని నిజం చెప్పి ఇద్దరి మధ్యున్న మనస్పర్ధల్ని దూరం చేసి ఇద్దరిని దగ్గర చేస్తుంది. అవును దాత్రి, పద. ఏం చేస్తున్నారు ఇద్దరిక్కడ? వదిన బయటికొస్తే వెళ్ళి దివ్యాంక వదిన రూమ్లో పెట్టమనిచ్చిన డబ్బుల బ్యాగ్ దొంగతనం చేద్దామని చూస్తున్నాం. మీకేమన్నా పిచ్చి పట్టిందా? పట్టపగలే దొంగతనం చేయడం ఏంటి అసలు? అమ్మే, అమ్మే, ఆ బ్యాగు దివ్యాంక డబ్బులు పెట్టిచ్చిన బ్యాగ్ అత్తయ్య. వీళ్ళెందుకు తన హాల్లోకి తీసుకొస్తున్నారు?